మనం ఎప్పుడైనా సరే మన పార్ట్నర్ ఎదుగుదలని సపోర్ట్ చేయగలం గానీ వాళ్ళ క్యారెక్టర్ ని క్రియేట్ చేయలేమని గుర్తుపెట్టుకోండి. అలాగే ద సేమ్ విత్ అస్ ఆల్సో. పార్ట్నర్ దే కెన్ సపోర్ట్ అస్ ఇన్ అవర్ గ్రోత్. క్యారెక్టర్ అనేది ఎవరికి వాళ్ళు బిల్డ్ చేసుకోవాలండి. ఎవరికి వాళ్ళు ఒకవేళ వాళ్ళల్లో ఏమి లేవు ఏమున్నాయి, రిలేషన్షిప్ చక్కగా సాఫీగా ఉండటానికి ఏం నేర్చుకోవాలి, ఏం ఎఫర్ట్ పెట్టాలి అనేది వాళ్ళంతటి వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి అనుకోకపోతే మనం ఎంత ప్రేమించినా ప్రేమగా చెప్పినా అది వాళ్ళకి రాదు. ఎందుకంటే లవ్ షుడ్ నాట్ ఫీల్ లైక్ టీచింగ్ అండి. ఇట్స్ లైక్ ఫీల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్. మనల్ని అర్థం చేసుకోవాలని మనము, వాళ్ళని అర్థం చేసుకోవాలని వాళ్ళు. ఇట్స్ అ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్. అంతే తప్పితే నేర్పిస్తే ఎమోషనల్ మెచ్యూరిటీ, జవాబుదారీతనం, కన్సిస్టెంట్ గా నిలకడగా చక్కగా చేయటం, అలాగే పార్ట్నర్ ని మేకింగ్ దెమ్ ఫీల్ చూజన్, వాల్యూడ్, సీన్, ఇవన్నీ చేయటం, ఎంపతి చూపించటం, ఆ రీఅష్యూరెన్స్ ఇవ్వటం, ఇవన్నీ నేర్పిస్తే నేర్చుకునే కాదండి. ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి అనుకుని నేర్చుకుని ఆ ఎఫర్ట్ పెట్టగలగాలి అనేది గమనించి ఎవరికి మనం మన వైపు నుంచి ఎఫర్ట్స్ పెడతానికి ట్రై చేద్దాం. ఇది కరెక్ట్ అనుకుంటే గనక కామెంట్ లో నాకు పెట్టండి. థ్యాంక్ యూ.